బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీలో కోస్తాంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండీ కూర్మనాథ్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. వరి కోతకొచ్చే సమయం కావడంతో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసేందుకు ఇంకా 2 రోజుల సమయం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీలో కోస్తాంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. మరి మరోవైపు చూసినట్టయితే ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ముందస్తు జాగ్రత్తలు. అమూల్య, దక్షిణ బంగాళాఖాతంలో అండమానుకు సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని, నెల్లూరు, చెన్నై మధ్య తీరం దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కోస్తా, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ మీద చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ 2 ప్రదేశాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీరం వెంబడి అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్రం కూడా అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా 27, 28, 29 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తానికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నారు. పూర్తి సన్నద్ధతను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే వాతావరణ శాఖ సూచనల మేరకు ఎప్పటికప్పుడు అవసరమైన సహాయ సహకారాలు అందించే విధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.